వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంట. ఈరోజు నేను మీకోసం ఈస్ట్ ఫేసింగ్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు తీసుకొని వచ్చాను. ఇది మనకి యశ్వంత్ నగర్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ సౌత్ కార్నర్. నేను మీకు సౌత్ సైడ్ ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి టోటల్ 2100 SFTతో ఉంది. 3 bedrooms 4 టాయిలెట్ బాత్. అదేవిధంగా మనకి ఇండిపెండెంట్ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి 26/50 ఫీట్తో చాలా బాగా వస్తుందండి. మొత్తం మనకి 3 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇది ఈస్ట్ సౌత్ కార్నర్. అదేవిధంగా ఇవి రెండు మనకి సేల్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్. సో మీరు చూస్తున్నారు కానీ మన కాలనీ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే మంజీరా వాటర్ లైన్, సీసీ రోడ్స్, ఈ విధంగా చాలా బాగా ఉంటుంది. మంజీరా వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ అన్నీ చాలా బాగా వచ్చింది. సో ఈరోజు నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టవర్ చేసి చూపిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌసెస్ ఫొటోస్ మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వెబ్ లింక్ కూడా షేర్ చేశాను, చెక్ చేయండి. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టవర్ చేసి చూద్దాం. సో మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈస్ట్ సైడ్ మనకి ఇంటికి ఫ్రంట్లో ఎలివేషన్లో ఈ విధంగా బీచ్ టైల్స్ వచ్చి చాలా బాగా వచ్చిందండి. టైల్స్ కూడా మనకి చాలా మంచిగా ఇచ్చారు. మీరు లైట్స్ కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ 5 కలర్స్ యూజ్ చేసి మనకి ఈ విధంగా ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇచ్చారండి. ఎల్లో, పింక్, లైట్ పింక్, డార్క్ పైన్ వుడ్ కలర్, క్రీమ్ కలర్, వైట్ కలర్ యూజ్ చేసి చాలా బాగా వచ్చింది. మీరు గేట్ బీమ్స్ కూడా చూడొచ్చండి. క్వార్ట్స్ ఇంకా గ్రానైట్ యూజ్ చేసి చాలా బాగా ఇచ్చారు. గేట్ కూడా మీరు గమనిస్తే హై ప్రెషర్ లామినేట్తో పాటు వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మీరు ర్యాంప్ గమనించండి, మొత్తం కాంక్రీట్ ఫినిష్ వచ్చి అదేవిధంగా మొత్తం గ్రానైట్, డ్యూయల్ కలర్ గ్రానైట్ కూడా ఇచ్చారు. సో మనకి కాలనీ అనేది ఈ విధంగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి పార్కింగ్ స్పేస్, తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ విధంగా బోర్వెల్ అయితే వచ్చింది. నేను ఇక్కడ చూపిస్తున్నాను. పిల్లర్ వెనకలే వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ ఈ విధంగా పిల్లర్ వెనకలే వచ్చింది. అదేవిధంగా మనకి మున్సిపల్ వాటర్ స్టోరేజ్ ఇక్కడ వచ్చింది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనకి వాటర్ అయితే వస్తుంది. మీరు ఫ్లోరింగ్ గమనించవచ్చు. మనకి ఫ్లోరింగ్ అనేది గ్రానైట్ తోటి చాలా మంచి డిజైన్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఫ్రంట్ సైడ్లో వాష్ ఏరియా కూడా ఈ విధంగా వస్తుందండి. సో వాష్ ఏరియా కూడా మాకు ఫ్రంట్ సైడ్లో ఈ విధంగా వస్తుంది. నేను మీకు నార్త్ సైడ్ అయితే సెట్ బ్యాక్స్ ఉన్నాయో, సెట్ బ్యాక్స్లో మనకి ఒక ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే ఇచ్చారో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఇది వెస్ట్రన్ స్టైల్లోనే ఇస్తున్నారు. టాయిలెట్, ఫుల్ సైజ్ టాయిలెట్ బాత్ అయితే వస్తుంది. ఇంటికి వెనకల్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా మనకు ఆల్మోస్ట్ 1 feet స్పేస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో నేను చెప్పినట్టుగా సింగిల్ బెడ్రూమ్ ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఉంది. అవి కూడా నేను మీకు చూపిస్తాను. మనకి ఈస్ట్ సైడ్ మీరు గమనిస్తే, నార్త్ సైడ్ గమనిస్తే మనకు ఒక మిడ్ సైజ్ డోర్ ఈజీ యాక్సెస్ కోసం ఇచ్చారండి. అదేవిధంగా మెయిన్ డోర్ మీరు గమనించవచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉందండి. మెయిన్ డోర్ అయితే నేను దగ్గరగా మీకు చూపిస్తాను. చూడండి, మనకి మెయిన్ డోర్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. మనకు పార్కింగ్ స్పేస్ కూడా మీరు గమనిస్తే మిడ్ సైజ్ క్రెటా, మిడ్ సైజ్ ఎస్యూవీస్, క్రెటా అయినా ఇన్నోవా క్రిస్టా అయినా మీరు మనం పార్క్ చేసుకోవచ్చు. పెద్దది సెడాన్ కార్ ఉన్నా కూడా పార్క్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. మనకి మొత్తం ఫ్రంట్ ఎలివేషన్లో ఈ విధంగా మొత్తం బీచ్ కలర్ ఇంకా గోల్డ్ లైన్స్ వచ్చి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్, డైనింగ్, కిచెన్ ఏరియా, లివింగ్ ఏరియా నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూడొచ్చండి. మొత్తం మనకి టైల్స్ కూడా గమనిస్తే 5/2.5 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చి మనకి ఫాల్ సీలింగ్ ఈ విధంగా వచ్చింది. ఎక్సలెంట్గా ఉంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఇంటికి నార్త్ సైడ్లో ఒకటి 8/6 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో అయితే ఇచ్చారు. అదేవిధంగా మీరు గమనిస్తే మొత్తం మనకి ఈ రేలింగ్ ఏదైతే ఉందో, ఇది ఏదైతే ఉందో మొత్తం బాంబే నెయిల్స్ తోటి లోపలికి కొట్టారండి. సో చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇది ఎట్లాంటి పరిస్థితిలో కూడా బయటకు తీయాలంటే చాలా కష్టం. కటింగ్ మెషిన్స్ యూజ్ చేసే చేయాలి. చాలా బాగా వచ్చిందండి. మన టీవీ స్పేస్ అనేది, టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా ఇదంతా సిట్టింగ్ స్పేస్ అవుతుంది. ఇక్కడ ఇది కూడా సిట్టింగ్ స్పేస్ అవుతుంది. అట్లీస్ట్ 5 to 6 మెంబర్స్కి సీటింగ్ కెపాసిటీ వస్తుంది. మనకి డైనింగ్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా మనకి హ్యాండ్ వాష్ యూనిట్ ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ రూమ్ మీరు గమనిస్తే మనకి 7 feet హైట్ వరకు సెరామిక్ టైల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా మీరు గమనిస్తే అన్ని 2/4 డైమెన్షన్స్తో వచ్చింది. 2/4 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చింది. డ్యూయల్ కలర్ వచ్చింది. మనకి ఈ ప్యాటర్న్ ఫ్లోరింగ్ కూడా మ్యాచ్ అవుతుంది. చాలా బాగా వచ్చిందండి. సో మొత్తం గ్రానైట్ టాప్ వచ్చి ఎల్ షేప్లో వచ్చింది, ఎల్ ప్యాటర్న్లో వచ్చింది. ఇది మనకి విధంగా ఇది కూడా మనకి చాలా బాగా వస్తుంది. మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు ఈ విధంగా.
అదేవిధంగా మాడ్యులర్ కిచెన్ చేయించుకోవడానికి కూడా మీకు చాలా బాగా స్పేస్ అయితే వస్తుంది. మాడ్యులర్ కిచెన్ చేయించుకోవచ్చు. మనకి చిమ్నీ కానీ గ్రైండర్ మైక్రోవేవ్ కోసం కానీ పోర్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అక్కడ మనకి చిమ్నీకి పోర్ట్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి వాటర్ ప్యూరిఫైయర్ కూడా తగినంత పోర్ట్స్ ఇచ్చారు. మనకి 3x3 డైమెన్షన్స్తో ఒకటి యూపీవీసీ విండో కూడా వచ్చింది. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మీరు గమనిస్తే మనకి కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు. అల్మారా స్పేస్ వచ్చి షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. ఒకటి వెస్ట్ సైడ్లో 1x4 డైమెన్షన్స్తో విండో, అదేవిధంగా ఇక్కడ 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వచ్చి చాలా బాగా వస్తుంది. మీరు టాయిలెట్ గమనించండి. సో టాయిలెట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వచ్చింది. హ్యాండ్ వాష్ యూనిట్ ఇక్కడ వస్తుంది. అదేవిధంగా షవర్ ఇక్కడ వచ్చి వాల్ మౌంట్ కమాండ్స్ వస్తాయి. చాలా బాగా వస్తుందండి. వాల్ మౌంట్ కమాండ్స్ వచ్చి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, అది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు ఫ్లోరింగ్ స్టేర్స్ ఏదైతే ఉందో అది కూడా మనకి 2 కలర్స్ యూజ్ చేశారు. ఈ విధంగా 2 కలర్స్ యూజ్ చేసి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనకి స్టీల్ రైలింగ్ ఏదైతే వస్తుందో దాని ప్లేస్లో మనకి గ్రీన్ టింటెడ్ గ్లాస్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ లాంగ్ స్పేస్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. అదేవిధంగా ఈ స్పేస్లో మనకి సీటింగ్ కెపాసిటీ వస్తుంది 4 మెంబర్స్ది. కింద ఇచ్చినట్టుగానే మనకి ఇక్కడ కూడా నార్త్ సైడ్లో ఒకటి యూపీవీసీ విండో అయితే ఇచ్చారు. మీరు చూడొచ్చు, అది యూపీవీసీ విండో ఇచ్చి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి పూజా రూమ్ వస్తుంది. పూజా రూమ్లో మీరు గమనిస్తే ఒక పర్సన్, ఇంకో చిన్న పిల్లలు ఎవరైనా కూర్చొని పూజ చేసుకోవడానికి సరిపోతుంది. అదేవిధంగా బాల్కనీ స్పేస్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బాల్కనీ స్పేస్ మనకి ఈ విధంగా వచ్చి చాలా బాగా వస్తుందండి. బాల్కనీ స్పేస్ 4 to 5 మెంబర్స్ కూర్చోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. వెంటిలేషన్ మనకి సౌత్ సైడ్ వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుందండి. మీరు చూస్తే 1, 2, 3 విండోస్ వచ్చాయి మొత్తం. సో అన్నీ లైట్ త్రూ అవుతుంది కానీ ఎయిర్ పాస్ కాదు. చాలా బాగుందండి. మీరు చూడొచ్చు, మనకి విండోస్ అన్నీ వచ్చి చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడడానికంటే ముందు మీరు గమనిస్తే మనకి ఇక్కడ కామన్ టాయిలెట్ ఇచ్చారండి. యూజువల్గా అటాచ్ టాయిలెట్ బాత్ ఇస్తారు. సో ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా కింద ఇచ్చినట్టుగానే మనకి వాల్ మౌంటెడ్ కమాండ్స్ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా షవర్ రెగ్యులర్ ట్యాప్స్ వస్తాయి ఇక్కడ అన్నీ. నేను ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనం క్వీన్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఈ స్పేస్లో క్వీన్ సైజ్ బెడ్ వస్తుంది. ఈ స్పేస్లో క్వీన్ సైజ్ బెడ్ వస్తుంది. అదేవిధంగా అల్మారా స్పేస్ వచ్చి షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంటికి ఈస్ట్ సైడ్లో ఒక విండో కూడా వచ్చింది 3x4 డైమెన్షన్స్తో. ఈ కార్నర్లో స్టడీ టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా వస్తుందండి. రూమ్ లైటింగ్ కండిషన్స్లో అయినా వెంటిలేషన్ త్రూ అవడానికైనా చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ మీకు చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ మనకి ఆల్మోస్ట్ ఇది 16x14 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చిందండి. మీరు గమనిస్తే మనకి ఒకటి సౌత్ సైడ్లో 4x4 విండో ఒకటి, అదేవిధంగా ఇక్కడ మనకి 3x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. అదేవిధంగా అల్మారా స్పేస్ కూడా ఇక్కడ వచ్చిందండి. మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. మనకి 5x2.5 feet టైల్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు మీకు డ్రెస్సింగ్ ఏరియా చూపిస్తున్నాను. సో మనకి డ్రెస్సింగ్ ఏరియా ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి టాయిలెట్ బాత్ కూడా ఇలా వచ్చి ఆల్మోస్ట్ 8 feet హైట్ వరకు టైల్స్ ఇచ్చారండి. యూజువల్గా 7 feet హైట్ వరకు ఇస్తారు. సో 8 feet హైట్ వరకు టైల్స్ ఇచ్చారు. చాలా బాగా వస్తుంది. ఫాల్ సీలింగ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ వచ్చింది. సీలింగ్కి మనకు లైట్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. సో ఇంతసేపు నేను మీకు 3 BHK ఈస్ట్ ఫేసింగ్ సౌత్ కార్నర్ డ్యూప్లెక్స్ ఒకటి నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఏస్ట్ నగర్ కేవలం 1.5 kilometer డిస్టెన్స్లో వస్తుంది. ఒకవేళ మీరు ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు లొకేషన్ మ్యాచ్ అయ్యి ప్రైస్ కూడా మ్యాచ్ అవుతాయి. ప్రైస్ వచ్చేసి మనకి 1.75 crore కోట్ చేస్తున్నారు. ఈ రెండు మీకు మ్యాచ్ అవుతాయి. మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి, నేను సైట్ విజిట్ చేయిస్తాను. ఇది 145 square yards 26x50 డైమెన్షన్స్ చాలా బాగా వస్తుందండి. అదేవిధంగా టోటల్ 2100 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు సైట్ విజిట్ చేయొచ్చు. మనకి ఈస్ట్ సౌత్ కార్నర్, అదేవిధంగా ఈస్ట్ ఇంకా 2 ఈస్ట్లు ఉన్నాయి. సో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అన్నిటికీ సేమ్ ప్రైస్ కోట్ చేస్తున్నారు 1.75. మరొక కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.